ఆన్లైన్ గేమ్లతో బ్యాంకు ఖాతాలకు చేరు. మ్యూల్ ఖాతాల స్థానే సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు. గేమింగ్ సంస్థలతో ఒప్పందాలు, లేదంటే అలాంటి కంపెనీల స్థాపన. దోచుకున్న డబ్బు లాభాల పేరుతో మళ్లింపు. ఆన్లైన్లో గేమ్ ఆడుతున్నారా? మీ బ్యాంకు ఖాతా ఏ క్షణమైనా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బును తెలివిగా ఇలాంటి ఖాతాలోకి మళ్లిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో ఇలా జమ అయిన డబ్బు సైబర్ నేరానికి సంబంధించినదని తేలుతుండడంతో ఆ ఖాతాలను స్తంభింపజేస్తున్నారు. మ్యూల్ ఖాతాలను రక్షించుకునేందుకు సైబర్ నేరగాళ్లు వేస్తున్న ఈ కొత్త ఎత్తుకు గేమింగ్ ఆడుతున్న వారు బలవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి వందల ఖాతాలు గుర్తించిన పోలీసులు వీటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు రాశారు. రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు సగటున రోజుకు 4 కోట్ల వరకు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. మాయమాటలతో బోల్తా కొట్టించి బాధితుల బ్యాంకు ఖాతాలను డబ్బు మాయం చేస్తుంటారు. మ్యూల్ ఖాతాలకు మళ్లిస్తారు. దేశవ్యాప్తంగా 2 ఏళ్ల కాలంలో పోలీసులు దాదాపు 25 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేశారు. 2025లో రాష్ట్రంలో 4775 గుర్తించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రాష్ట్రంలో 1888 మ్యూల్ ఖాతాలు స్తంభింపజేశారు. భవిష్యత్తులో అసలు ఇలాంటి ఖాతాలే దొరికే అవకాశం లేదన్న ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు కొత్త మార్గం కనుగొన్నారు. గేమింగ్లో లాభాల పేరు. చాలా రాష్ట్రాలు ఆన్లైన్ గేమింగ్ను నిషేధించినప్పటికీ దీనికి పూర్తిగా అడ్డుకట్టబడలేదు. అందుకే విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లు ఇలాంటి గేమింగ్ కంపెనీలను నెలకొల్పడమో, ఇప్పటికే ఉన్న వాటితో ఒప్పందం కుదుర్చుకోవడమో చేస్తున్నారు. ఆన్లైన్ గేమ్ ఆడుతున్న వారికి లాభం వచ్చినప్పుడు సైబర్ నేరగాళ్లు తాము దోచుకున్న డబ్బును వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. గేమ్ ఆడేవారికి ఇది వారు ఆట ఆడినందుకు వచ్చిన లాభంగానే కనిపిస్తుంది. అంటే గేమింగ్ సంస్థ ఇవ్వాల్సిన లాభాన్ని సైబర్ నేరగాళ్లు ఇస్తున్నారన్నమాట. గేమింగ్ సంస్థలతో వారు ఇలాంటి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ విషయం ఆన్లైన్ గేమ్ ఆడుతున్న వారికి తెలియదు. ఈ మధ్యకాలంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తులో భాగంగా నేరగాళ్లు కొట్టేసిన డబ్బు తాలూకు ఖాతాలను పరిశీలిస్తున్నప్పుడు ఇలాంటి వ్యవహారం బయటపడింది. సైబర్ నేరాలతో తమకు సంబంధం లేదని, ఆన్లైన్ ఆటలు ఆడినందుకు వచ్చిన లాభం తమ ఖాతాల్లో పడిందని వారు చెప్తున్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపినప్పుడు అసలు విషయం బయటపడింది. తెలిసినా తెలియకపోయినా సైబర్ నేరం తాలూకు డబ్బు ఖాతాలో జమ అయిందంటే ఆ ఖాతాను స్తంభింపజేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికే ఇలాంటి ఖాతాలు కొన్ని వందలు గుర్తించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. వీటిని స్తంభింపజేయాలని జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్కు సిఫార్సు చేశారు. ఆన్లైన్ ఆటలు ఆడితే బ్యాంకు ఖాతా స్తంభించిపోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.